డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేయబోయేటువంటి ప్రాబ్లం మోడ్ ప్రాబ్లం విత్ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ సెకండ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఈక్వల్గా ఉండవు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ 160, 162, అప్పర్ లిమిట్ 162, సెకండ్ క్లాస్ లోయర్ లిమిట్ 163. ఈ రెండింటి మధ్య తేడా ఉంది, బ్రేక్ వచ్చింది. మరి ఈ బ్రేక్ వచ్చినప్పుడు మోడ్ ప్రాబ్లం ఎలా చేయాలి అన్నప్పుడు ముందుగా మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో ఎక్స్క్లూజివ్, ఇన్క్లూజివ్, ఈ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్గా మార్చుకోవాలి. అంటే ఈ లిమిట్స్ని బౌండరీస్గా మార్చాలి. ఎలా మార్చాలో చూద్దాం ఒకసారి. సొల్యూషన్. ముందుగా మీకు ఇవ్వబడినటువంటి డేటాని పరిశీలించడం జరిగింది. మరి దానికి సంబంధించి టేబుల్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. టేబుల్ ప్రిపరేషన్ జనరల్గా అయితే మనకు ఎక్స్క్లూజివ్ క్లాసులు ఇచ్చినట్టయితే డైరెక్ట్ 2 కాలమ్స్ వేసి ప్రాబ్లం చేస్తాం. కానీ ఇక్కడ అది సాధ్యం కాదు. ముందుగా మనకిచ్చినటువంటి క్లాస్ ఇంటర్వల్స్ లిమిట్స్ని బౌండరీస్గా మార్చుకోవాలి. 160, 162, 163, 165, 166, 168, 169, 171, 172, 174. ఈ క్లాస్ ఇంటర్వల్స్ వీటిని ఈ లిమిట్స్ని బౌండరీస్గా మార్చాలి. బౌండరీస్గా మార్చేటప్పుడు మీ అందరికీ తెలుసు క్లాస్ బౌండరీస్ ఎట్లా మారుతాయో. లిమిట్స్ని బౌండరీస్గా మార్చేటప్పుడు లోయర్ లిమిట్లోకి వెళ్ళి -d/2, అప్పర్ లిమిట్కి వచ్చేసి +d/2. ఇక్కడ d అంటే ఏమిటి? d అన్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ను సెకండ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్లోకి వెళ్ళి తీసేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. సెకండ్ క్లాస్ లోయర్ లిమిట్ మైనస్ ఫస్ట్ క్లాస్ అప్పర్ లిమిట్ is equal to 1. Now d/2 is equal to 1/2. That means 0.5. ఇందులో లోయర్ లిమిట్స్ అన్నిటిలోకి వెళ్ళి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పర్ లిమిట్కి అంటే లోయర్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ మైనస్ 0.5, అప్పర్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ప్లస్ 0.5. ఇందులో ఇప్పుడు మనం 0.5 తీసేయాలి. తీసేసినట్టయితే 159.5, దీనికి 0.5 యాడ్ చేయాలి. నెక్స్ట్ 162.5, 160.5. బాగా చూడండి, ఇక్కడ 0.5 తగ్గుతుంది, ఇక్కడ 0.5 పెరుగుతాం. 165.5, 168.5, 168.5, 171.5, 171.5, 174.5. ఇప్పుడు మీకు ఇవి బౌండరీస్గా కన్వర్ట్ అయినాయి. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్గా 162, 162.
165, 165, 168, 168, 171, 171. Now frequencies, number of students, 15, 118, 142, 127, 118. 18. ఇందులో మ్యాక్సిమం వాల్యూ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఈ క్లాస్లో మ్యాక్సిమం వాల్యూ 142 lies in class 165.5, 168.5. This is model class. So model class lower limit L is equal to 160.5. Again, this is a frequency F is equal to 142. F1 preceding frequency of model frequency. Next F2 succeeding class frequency. This is F1, this is F2 is equal to 127. Now H is equal to the difference between any two lower boundaries or any two upper boundaries. 162.5 minus 159.5, that is equal to 3. H is equal to 3. Again, mod is equal to L plus F minus F1 by 2F minus F1 plus F2 into H. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 165.5 F1 F minus F1, F is equal to 142 minus 118, 2 into 142 minus of రెండు యాడ్ చేయండి, F1 F2, 118 plus 127 into 3. Now 165.5 plus this is 24 by 284 minus 118 118 127, that is equal to 5 4 2 245 into 3. Again 165.5 plus 24, 284 minus 249, that is equal to 9, 39 into 3. 165.5 plus 72 by 39. 165.5 plus 72, 39
దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 167.3, approximately value 167.3. approximately Students maximum height 167.3 centimeters. This is the mode value. 1.